జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అస్మదీయులకు అడ్డగోలుగా దోచిపెట్టాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ దోచిపెట్టింది తిరిగి నూతన ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందేమోననే భయంతో తిరిగి వాటి మొత్తాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నాడు దోచిపెట్టడంలోనూ లాభమే, నేడు అమ్మేయటంలో కూడా లాభమే. రెండు విధాల లాభం చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇండోసోల్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి వేల ఎకరాలు, ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించి అది పంపుడు స్టోరేజ్ కానివ్వండి, పవన విద్యుత్ కానివ్వండి, లేదా సోలార్ కానివ్వండి, వాటికి వేల ఎకరాలను ఆ ఇండోసోల్ కంపెనీకి అయితే దోచిపెట్టడం జరిగింది. దాని అధినేత పులివెందుల వాసి అయినటువంటి విశ్వేశ్వర్ రెడ్డి, ఆయనతో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ కంపెనీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2022లో స్థాపించినటువంటి కంపెనీ. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాపించినటువంటి ఈ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా వేల ఎకరాలు దోచిపెట్టాడు. వాస్తవానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, మీటర్లు కానివ్వండి, దానికి సంబంధించిన ఇతర పరికరాలు కానివ్వండి, అన్నీ కూడా గుంపగుత్తిగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇవ్వటం జరిగింది. దాని అధినేత కూడా ఎవరయ్యా అంటే ఈ విశ్వేశ్వర్ రెడ్డి. సో అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తనకు అస్మదీయుడైనటువంటి విశ్వేశ్వర్ రెడ్డికి దోచిపెట్టే ప్రయత్నం. ఇక ఇండోసోల్ ఏదైతే ఉందో ఇది విద్యుత్ రంగంలో ఏదైతే నూతన విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, అటు పవన విద్యుత్ కానివ్వండి, ఇటు సోలార్ కానివ్వండి, లేదా పంపుడు స్టోరేజ్ రూపంలో కానివ్వండి, విద్యుత్ని ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వం నుంచి వేల ఎకరాలు కొట్టేసింది. ఎకరం 5 లక్షల రూపాయలకే, ఎకరం దాదాపుగా 40 లక్షల నుంచి 50 లక్షల నుంచి కొన్ని ప్రాంతాల్లో కోటి రూపాయలు పరికే అవకాశం ఉన్నటువంటి ఈ భూములను కేవలం 5 లక్షల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు. 1 కాదు 2 కాదు, వేల ఎకరాలు. ఇప్పుడు సోలార్ విద్యుత్ ఉంది. 1 మెగావాటు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపుగా 6 ఎకరాలు చొప్పున, 1 మెగావాటుకు 6 ఎకరాలు చొప్పున 21,000 ఎకరాలు కేటాయించారు. పవన విద్యుత్ ఉంది. 1 మెగావాటుకు 2.5 ఎకరాల చొప్పున దాదాపుగా 3,750 ఎకరాలు కేటాయించారు. సో ఇలా పలు రకాలుగా వివిధ ప్రాంతాలలో అవకాశం ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు లాంటి అనేక ప్రాంతాలలో భూముల కేటాయింపు అయితే జరిగింది. అందులో 5,000 ఎకరాలను ఇప్పుడు గుంపగుత్తుగా అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. బ్రూక్ ఫీల్డ్ అనే ఒక కంపెనీకి ఈ 5,000 ఎకరాలను గుంపగుత్తుగా అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. దీంతో నిపుణులందరూ కూడా ఆవేదన. వీళ్ళు వాస్తవానికి ఎందుకు తీసుకున్నారు ఈ భూమిని? విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పి తీసుకున్నారు. సో ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీరు మీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఇప్పటి వరకు వీరికి కేటాయించిన భూముల మీద నూతన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా, వాళ్ళని వెళ్ళిపోమని కూడా చెప్పలా జగన్మోహన్ రెడ్డి లాగా. మీరు తీసుకున్న ప్రతిపాదన ప్రకారం అటు సోలార్ విద్యుత్ కానివ్వండి, ఇటు పవన విద్యుత్ కానివ్వండి ఉత్పత్తి చేసి మీరు రాష్ట్రానికి అందిస్తే తీసుకున్నటువంటి భూములకి సార్థకత ఉంటుంది, నూతన ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్ళు తీసుకున్నది విద్యుత్ ఉత్పత్తి చేయటానికి కాదు, భూములు అమ్ముకోవటానికి. కాబట్టి ఇప్పుడు 5,000 ఎకరాలను అమ్మటం కోసం ఇప్పటి వరకు చీపురు పుల్లెత్తు పనులు కూడా అక్కడ మొదలు పెట్టాల. ట్విస్ట్ ఏంటంటే ఈ కేటాయింపులు చేయాలని చెప్పి ఎప్పుడు దరఖాస్తు చేశారనుకున్నారు? 2024 జనవరి 23న దరఖాస్తు చేస్తే జనవరి 24నే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి లేఖలు రాయడం జరిగింది. జనవరి 30 నాటికి కేబినెట్ ఆమోదం కూడా అయిపోయింది. అంటే వారం రోజుల వ్యవధిలోనే వేల ఎకరాలు, నేను ఇందాక చెప్పినట్టుగా సోలార్ విద్యుత్కు ఒక 20,000 ఎకరాలు, అలాగే పవన విద్యుత్కు ఒక 3,750 ఎకరాలు, దాదాపుగా ఒక 25,000 ఎకరాల భూమిని అయితే ఇండోసోల్కి అయితే వైసీపీ ప్రభుత్వం 2024 జనవరిలో, అంటే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందే, ఎన్నికల కోడ్ ఇంకా వస్తుంది అనుకున్న సమయంలో ఆగమేఘాల మీద కట్టబెట్టేశారు. ఎవరు దీని ఓనర్ ఎవరయ్యా అంటే విశ్వేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి పులివెందులకు చెందినటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నో బినామీగా ఇప్పటికి కూడా చెబుతూ ఉంటారు. ఈ భూములన్నీ కూడా ఆయన పేరు మీద కట్టబెట్టారు, కానీ అంతిమంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు నూతన ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తే 2022లో పెట్టినటువంటి కంపెనీ మొన్న తీసుకున్నటువంటి భూములకు సంబంధించి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. సో నిర్దిష్ట సమయం కూడా ఉంటుంది. ఈ సమయంలో పనులు ప్రారంభించకపోతే ఏ ప్రభుత్వాలైనా భూమిని వెనక్కి లాక్కుంటాయి. సో వాళ్ళకి చేసే ఉద్దేశం ఎలాగా లేదు. ఇప్పుడు గాన మనం ఈ పనులు చేయకపోతే ఈ భూమిని నూతన ప్రభుత్వం లాగేసుకుంటుందేమో అనే ఒక ఉద్దేశంతో
అమ్మేసి చేతులు దులుపుకోవచ్చు అనే ఉద్దేశంతో, అంటే బ్లాక్ మనీ కూడా వైట్ మనీగా మారుతుంది. ఇప్పుడు బ్లాక్ మనీ అంతా కూడా ఎలా మారుతుంది? వైట్ మనీగా మారుతుంది. 5 లక్షల రూపాయలకి ఎకరాన్ని కొన్నారు, 50 లక్షల రూపాయలు చేసో 40 లక్షలు చేసో ఇప్పుడు బ్రూక్ ఫీల్డ్ అనే కంపెనీకి పూర్తిగా అమ్మేస్తారు. ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, ఏకంగా 5,000 ఎకరాలు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి దానికి ఇండోసోల్కి కూడా ఆ చర్చలు తుది దశకు వచ్చాయని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. దీంతో ఎవరైతే విద్యుత్ రంగ నిపుణులు ఉన్నారో వాటి కోసం కేటాయించిన భూములన్నీ కూడా ఇప్పుడు గెద్దల్లాగా తన్నుకెళ్ళిపోయే అవకాశం ఉంది. దీని వెనక వేల కోట్ల రూపాయల కుంభకోణం కనపడుతుంది. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం చేసినటువంటి కుట్ర. 5 లక్షల రూపాయలకే ఎకరాన్ని తీసుకోవటం అంటేనే దీని వెనక భారీ కుట్ర దాగి ఉంది. వాస్తవానికి తీసుకున్న కంపెనీ నిర్దిష్ట కాల వ్యవధిలోపు వాళ్ళు చేపడతామన్న పనులు చేపట్టాలా, అక్కడ ఉపాధి కల్పించాలా, అక్కడ ప్రొడక్ట్ ని ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి చూపించాలా. కానీ కనీసం అక్కడ ఇప్పటి వరకు గడ్డి పరకు కూడా పీకలేదు. కానీ ఆ భూములు మొత్తాన్ని కూడా అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి కారు చౌకగా కొట్టేసి ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలకు ఆ భూమిని అమ్మేస్తున్నారు. దీని వెనక ఎవరయ్యా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి బినామీయే విశ్వేశ్వర్ రెడ్డి అని చెప్పి ఎప్పటికీ చాలా స్పష్టంగా చెప్తారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఈ ఇండోసోల్ భూముల అమ్మకానికి సంబంధించి వార్తలు వస్తున్నాయో తక్షణమే దీని మీద పూర్తి స్థాయి కమిటీని వేసి విచారణ చేయాలి. నిజంగా ఈ భూముల అమ్మకం గన నిజమే అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలి. ఒకవేళ ఇండోసోల్కి గన నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి విద్యుత్తుని ఉత్పత్తి చేసే ఇంట్రెస్ట్ లేకపోతే తిరిగి వారికి కేటాయించిన ప్రతి ఎకరం భూమిని కూడా స్వాధీనం చేసుకుని భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి వచ్చే కంపెనీలకు కేటాయించాలి తప్ప ఇలా ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నూతన ప్రభుత్వం మీద ఉంది. విద్యుత్ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది. వాస్తవానికి దాన్ని గట్టెక్కిస్తామనే పేరుతోనే మంత్రి మండలి సమావేశాల్లో సైతం ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుని దీనికి ఆమోద ముద్ర వేసి విశ్వేశ్వర్ రెడ్డికి కట్టబెట్టారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా అందులో పార్ట్నర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి బినామీలు. జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా తాను గెలిచిన తర్వాత ఇండోసోల్ అనే ఒక కంపెనీని ప్రారంభింపజేసి 2022 ఏప్రిల్లోనో ఎప్పుడో మార్చిలోనో ప్రారంభించారు ఆ కంపెనీని. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2 ఏళ్లకు ప్రారంభించి వేల ఎకరాలను ఎన్నికలకు కరెక్ట్ గా ఎన్నికల కోడ్ ఇంకొక నెలలో వస్తుందన్న సమయంలో, అంటే నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే అవగాహన వచ్చి వాళ్ళు ఓడిపోతారనే అనుమానంతోనే వేల ఎకరాలను కట్టబెట్టాలని చెప్పి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం, దరఖాస్తు చేసుకున్నదే తడువుగా వేల ఎకరాలను జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక కుట్ర కోణంలో భాగంగా జరిగింది. ఇప్పుడు బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ బ్రూక్ ఫీల్డ్ కంపెనీతో ఒప్పందం చేసుకునే ప్రయత్నం జరుగుతుందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. దీని వెనక దాగి ఉన్నటువంటి కుట్ర కోణం మొత్తాన్ని కూడా బయటకు తీసి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.